హలో గైస్, ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఫ్రెండ్స్, మామూలుగా వాట్సాప్లో ఫ్యామిలీస్తో కానీ రిలేటివ్స్తో కానీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా చాటింగ్ చేస్తున్నప్పుడు ఫన్నీగా ఉండడానికి ఏంటంటే చిన్న చిన్న ఎమోజీస్ అనేది యూజ్ చేసి పంపించేవాళ్ళం. అప్పుడేందుకు కొంచెం ఫన్నీగా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఆ ఫన్నీగా ఇంకా ఎక్కువ అయ్యేదానికి టాకింగ్ ఎమోజీస్ కూడా సెండ్ చేయొచ్చు అనే విషయం మీకు తెలుసా? అయితే అవి ఏ విధంగా సెండ్ చేయాలనేది ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడికో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే నచ్చినట్టయితే లైక్ చేసుకుని, ఇంకా బాగా నచ్చినట్టయితే కామెంట్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎక్కువగా నాట్ సబ్స్క్రైబర్లు చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చి మరీ చూడండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, దీనికోసం చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి వస్తుంది. దానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని అనేది డైరెక్ట్గా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి కొన్ని ఎమోజీస్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇక్కడ న్యూ, ఫన్నీ, గాల్ ఆర్ కిడ్స్ ఈ విధంగా పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఒకవేళ మనము స్మైలీ పంపించాలనుకుంటే ఫన్నీ, దానికి లోపలికి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడే మనము కొంచెం యాడ్ అనేది వస్తుంది, దాన్ని క్లోజ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఈ విధంగా మనము ఇక్కడే ప్రివ్యూ చూసుకోవచ్చు, అది ఏ విధంగా ప్లే అవుతుంది అనేది. అలాగే మనకు రావాల్సిన రకంగా సెట్ చేసుకొని చూసేసుకున్న తర్వాత ఇక ఆసము ఈ ఎమోజీస్ని వాళ్ళకి సెండ్ చేయాలనుకుంటే ఒకసారి దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే డైరెక్ట్గా వాట్సాప్కి ఇక్కడి నుంచే మనము డైరెక్ట్గా వాళ్ళకి సెండ్ చేసుకోవచ్చు. ఇదే ఈ విధంగా మనం ఎవరికైనా సరే ఎమోజీస్ అనేది, టాకింగ్ ఎమోజీస్ అనేది సెండ్ చేసుకొని ఫన్నీగా ఉండొచ్చు. ఫ్రెండ్స్, చిన్న అప్లికేషన్ యూజ్ చేసి టాకింగ్ ఎమోజీస్ని ఏ విధంగా సెండ్ చేయాలో తెలుసుకున్నారు కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.